ఖమ్మం పార్లమెంటు టికెట్ కోసం బీసీ నేతలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్ట్రాటజీ కమిటీ సభ్యులు లోకేష్ యాదవ్, అటు పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు టికెట్ కోసం వాయిస్ పెంచారు. కాంగ్రెస్ పెద్దలను కలిసి ఖమ్మం టికెట్ బీసీలకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈరోజు హనుమంతరావు మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి టికెట్ విషయం చర్చించారు. 7-8 ఏళ్ల నుండి ఖమ్మంలో పనిచేస్తున్నానని, తనకు టికెట్ ఇస్తే గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తన విధేయతను ప్రకటించారు. మరోవైపు లోకేష్ యాదవ్ కూడా టికెట్ కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని, రాష్ట్రంలో గొల్ల కుర్మలు 18% ఉంటే కాంగ్రెస్కు గత ఎన్నికల్లో 51% ఓటేశారని చెబుతున్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే ఖమ్మం టికెట్ బీసీలకు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు 3 దఫాలుగా 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మంతో సహా 3 స్థానాలను పెండింగ్లో పెట్టింది. వీటిలో హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని ముస్లింలకు, కరీంనగర్ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన ఖమ్మం స్థానాన్ని బీసీలు అడుగుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 స్థానాల్లో కాంగ్రెస్ బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. ఖమ్మం కూడా బీసీలకు ఇస్తే 4 అవుతాయి. అదే బీఆర్ఎస్ బీసీలకు 6 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు కేటాయించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీసీలకు మరో సీటు ఖచ్చితంగా ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి అధిష్టానం ఇస్తుందో లేదో చూడాలి.